హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజు కుట్టేటప్పుడు ఫిట్టింగ్గా కరెక్ట్గా రావాలంటే ఎలాగ స్టిచ్ చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఒక 3 పాయింట్ల మీద ఆధారపడి ఉంటుంది ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా రావడానికి. ముందుగా అయితే ఇగోండి మొత్తం అయితే లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. అయితే ఇది గమ్ముతోనైనా జాయిన్ చేయొచ్చు, లేదంటే మిషన్ మీదైనా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే మిషన్పై స్టిచ్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇగోండి ఈ విధంగా ఒరిజినల్ పైన ఉంచుకొని లైనింగ్ అనేది కిందన పెట్టేసుకొని ఈ విధంగా రెండు ఆపోజిట్ ఇట్లా ఎదురెదురుగా రావాలండి. ఈ విధంగా ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తాను కదా, వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం ఏగండి పైన షోల్డర్ దగ్గర ఇక్కడ రౌండ్ శంఖ దగ్గర మొత్తం కలిపి నీట్గా ఇలాగా బ్లౌజ్ పీస్ అనేది సర్దుకోవాలండి. పల్చని క్లాత్ ఉండేటప్పుడు ఇక్కడ ముడతలు అనేవి వచ్చేస్తాయి. నీట్గా అయితే మనం పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇగోండి ఈ విధంగా నడుము పట్టి షేప్ పట్టీలు అన్నీ అయితే ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాను. ఈ విధంగా షేప్ పట్టీలు ఎలా తయారు చేయాలనేది కూడా వీడియో ఉంటుంది చూడండి. ఈ హ్యాండ్స్కి జాయింట్ పడింది, హ్యాండ్స్ జాయింట్ కూడా వేసేసాను. ఇగోండి ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసేసాను, బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా జాయిన్ చేసేసాను. మొత్తం ఇది ఎలాగా స్టిచ్ వేసుకోవాలో, బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చివరి వరకు చూడండి. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా డాట్స్ వేసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా ముందుగా ఈ డాట్స్ అనేవి కొల బ్లౌజ్లోన మనకి ఎంత ఉన్నాయో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి స్టిచ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా రెండు కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇవైతే షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా వేసుకోవాలండి ఈ డాట్స్ అయితే. అలాగైతే కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఉంటుంది నీట్గా వెనక్కి. ఈ విధంగా రెండు అయిపోయాయి కదా. ఇప్పుడేమొచ్చి దీని మీద పట్టీ అనేది వేసుకోవాలి, బ్యాక్ పట్టీ అనేది. ఇగోండి ఇదైతే స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఒకవైపు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ముందుగా వేసుకున్నాం కదా డాట్స్, ఒక డాట్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ స్ట్రైట్గా కుట్టుకొని వచ్చేయాలండి. రెండింటి దగ్గర కూడా ఇలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగైతే ఈ పట్టీ అనేది వెనక వైపు హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా తిరుగుతుంది, పైకి లేకుండా ఉంటుంది. ఇలాగ కుట్టినాక పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పైన స్టిచ్ వేసేయాలి. చివరి వరకు ఇలాగ స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. ఇప్పుడు ఇది ఇలాగ వెనక వైపు పెట్టేసి మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇలాగ వెనక వైపు పెట్టేసుకోవాలి. అయితే ఇదేమొచ్చి పక్కనే ఒక పెద్ద కుట్టు వేసుకుంటే మనకి తర్వాత హెమ్మింగ్ చేసాక ఇప్పుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇలా కుట్టే విధంగా కూడా ఉంచుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇక ముందుగా అయితే డాట్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ డాట్స్ ఎంత పొడుగు ఉందో కొల బ్లౌజ్లోనూ పెట్టేసుకొని ఇలాగా స్ట్రైట్గా ఇలా నీట్గా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా షోల్డర్కి ఎదురుగా వచ్చే విధంగా మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. ఇగోండి షేప్ అనేది ఇలాగ వస్తుంది. తర్వాత హుక్స్ పట్టి దగ్గర ఉన్న డాట్ వేసుకోవాలి. ఈ డాట్ 2.5 ఇంచ్ వరకు వేసుకోవచ్చండి. ఇగోండి ఈ విధంగా. ఇప్పుడు తర్వాత ఈ రెండు డాట్లను ఇలా పెట్టేసుకుంటే సెంటర్లో డాట్ అయితే వచ్చేస్తుంది. ఇది చంక భాగంలో ఉన్న డాటు, ఇది కూడా 4 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే కొల బ్లౌజ్లో ఎలాగుందో అలాగ కూడా వేసుకోవచ్చండి. ఇగోండి మొత్తం అయితే షేప్ అనేది ఇలాగ వస్తుంది. ఈ విధంగా రెండు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. మెయిన్ డాటు, హుక్స్లు పట్టి డాటు, చంక భాగంలో ఉన్న డాటు. ఇప్పుడు ముందుగా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా షేప్ బెల్ట్, ఆ షేప్ బెల్ట్ అనేది ఇలాగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నీట్గా ఒరిజినల్ లైనింగ్ జాయిన్ చేసాం కదా. ఇప్పుడేమొచ్చి మన ఒరిజినల్ వైపు పైన పెట్టేసుకొని ఈ ఆపోజిట్ ఎదురుగా కూడా ఒరిజినల్ ఇలాగ వచ్చే విధంగా ఫ్రంట్ పార్ట్ ఇగోండి ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఒకటైతే పాదం వైపు వస్తుంది, ఒకటైతే మన వైపు వస్తుంది. ఇగోండి డాట్ అనేది వచ్చేటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కుట్టేశాక ఈ విధంగా వస్తుంది. వెనక వైపు తిప్పేసి ఇలాగా లైనింగ్ అనేది ఉంటుంది కదా, ఆ లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి ఇలా స్టిచ్ వేసుకొని వచ్చేయాలి చివరి వరకు నీట్గా. ఇదిగోండి ఈ షేప్ అనేది నీట్గా ఈ విధంగా వచ్చేయాలి చివరి వరకు వేసేసుకొని. సేమ్ రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా ఇదే విధంగా మనము జాయిన్ చేసుకోవాలి. ఇక చూసారు కదా షేప్ అనేది ఇలా వచ్చేసింది. ఏవైనా ఎక్స్ట్రా చిన్నది ఉంటే కట్ చేసేయాలి. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది మొత్తం అయితే. ఇదే విధంగా రెండోది కూడా మనం జాయిన్ చేసుకోవాలి. చెప్పాను కదా ఇందాక, ఒకటైతే హుక్స్లు పట్టి వైపు వస్తుంది, ఒకటి మన వైపు వస్తుంది అనేసి. ఈ షేప్ పట్టి స్టార్టింగ్ది
ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ డాట్ అనేది ఒకటి పాదం వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే పాదం వైపే ఫోల్డింగ్ చేశానండి. మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది షేప్ అనేది. ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా కుట్టేసుకోవాలి. 2 షేప్ పట్టీలు అయితే రెడీ అయిపోయి మనం జాయిన్ చేసాము ఫ్రంట్ పార్ట్కి. ఇది ఒరిజినల్ లైనింగ్ కలిపి ఈ కాజా పట్టీకి ఒరిజినల్ లైనింగ్ అయితే జాయిన్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి. ఇవి చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ అనేది పల్చగా ఉంటుంది, అందువలన దీనికి లైనింగ్ జాయిన్ చేసి వేసుకుంటే కొంచెం స్టిఫ్గా పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా పైనుంచి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇవి ఎలా కుట్టాలో కూడా వీడియో ఉంది చూడండి ఛానల్లోన. ఈ విధంగా నీట్గా ఇలా కుట్టేసుకొని వచ్చి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇలా తీసేయాలి. ఇప్పుడు ఇది తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని దాని మీద కుట్టు వేసుకొని వచ్చేయాలండి. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇదే విధంగా రెండో కుట్టు కూడా సైడ్ని వేసుకోవాలండి. ఇవైతే కాజా పట్టీ అండి. ఈ విధంగా పక్కనే ఇంకో కుట్టు వేసుకొని వచ్చేయాలి స్ట్రైట్గా. ఇవి చూపిస్తున్నాను కదా కాజా పట్టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హుక్స్ పట్టీ ఎలా జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇదైతే ఇదిగోండి పైన ఒరిజినల్ ఉన్నది కదా, ఒరిజినల్ది ఇలాగ వెనక వైపు తిప్పేసి పైనుంచి ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. కాజా పట్టు వేస్తే పైనుంచి వేస్తామండి. ఉక్సులు పట్టు అయితే ఇక చూపిస్తున్నాను కదా, ఉక్సులు పట్టు అయితే ఇలాగా వీడియోలు చూపిస్తున్నట్టు క్రింద నుంచి ఇలాగా పెట్టేసుకొని రావాలండి. ఇలా కుట్టేసుకొని ఇక్కడైతే కొంచెం ఫోల్డింగ్ చేయాలి. ఎందుకంటే ఇది వెనక వైపు మనం తిప్పేసి మళ్ళీ కుట్లు వేస్తాం కదా. ఇదైతే హుక్స్లు పట్టీ అండి. ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసేయాలి. ఇవ్వండి క్లాత్ని ఇలా తీసేసుకొని నీట్గా ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇదే విధంగా నీట్గా కుట్టు చివరి వరకు వేసుకొని వచ్చేయాలండి. ఇలా కుట్టు వేసుకున్నాక ఇప్పుడు వెనక వైపు ఇప్పుడు కుట్టిన క్లాత్ని ఇలా వెనక వైపు ఫోల్డింగ్ చేయాలి. ఇగోండి ఈ విధంగా ఇలాగా ఫోల్డింగ్ చేసేసి ఇలాగా కుట్టు వేసుకొని వచ్చేయాలండి చివరి వరకు. ఇగోండి చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా మొత్తం అయితే ఈ విధంగా కుట్టేసుకుంటే హుక్స్లు పట్టి కాజా పట్టి అయితే రెడీ అయిపోద్ది. నీట్గా వస్తుందండి. ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా మొత్తం మార్కింగ్ మీద చేసుకుంటే ఇవన్నీ చూపిస్తున్నాను కదా కరెక్ట్గా వచ్చేసింది. హుక్స్లు పట్టి కాజా పట్టి కలిపి ఎక్స్ట్రా క్లాత్ పైన ఉన్నది కదా అదైతే కట్ చేసేయాలి. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి నీట్గా. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఇవ్వండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఒక జాయింట్ చేసుకోవాలండి. ఇవ్వండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇలా జాయింట్ చేసుకోవాలి. కుట్టు వేసుకోవాలి. డబుల్ కుట్లు వేసుకుంటే మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇవ్వండి ఈ విధంగా కుట్టు వేసుకొని వచ్చేయాలి. రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా నీట్గా కుట్టేసుకొని వచ్చేయాలండి. షోల్డర్ జాయింట్ అనేది రెండోది కూడా ఇదే విధంగా ఇలాగ జాయింట్ చేసేయాలండి. ఇవ్వండి ఈ విధంగా మొత్తం అయితే జాయింట్ రెండు వైపులా కూడా జాయింట్ చేసాం కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. నీట్గా ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఏవైనా దారాలు ఉంటే ఇలా తీసేయాలి. ఇవ్వండి నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇవ్వండి రెండు షోల్డర్లు కూడా ఇదే విధంగా కరెక్ట్గా ఉన్నాయో లేదా చూసుకోవాలండి. ఇవ్వండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఇలా నీట్గా ఇలా సర్దేసుకొని ఇప్పుడు చూపిస్తాను చూడండి. బ్లౌజ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ కూడా పాటించాలండి. ఇవ్వండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చేయో లేదని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇక షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉందో లేదో ఈ సైడ్ని ఇది టిప్ 1 అండి. ఇక్కడ కరెక్ట్ ఉందో లేదో చూసేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నీట్గా ఇట్లా పెట్టేసి ఇది టిప్ 2 అండి. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయిన్ చేసేటప్పుడు అలాగైతే కరెక్ట్గా వచ్చేస్తుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీట్గా ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. పైన అయితే చిన్నది ఎక్స్ట్రా ఏది ఎక్కువ ఉంటే అదైతే కొంచెం కట్ చేసి ఈ చంక దీనిలోన కలిపేయాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా నీట్గా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ అనేది సెంటర్ నుంచి ఇవ్వండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ముందుగా మనము లో కటింగ్ తీసుకున్నాం కదండి. ఆ లో కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ లో కటింగ్
హ్యాండ్లో కటింగ్ రెండు ఒకే విధంగా వచ్చేటట్టుగా ఈ విధంగా అయితే పావించి మీదన మనం చివరి కుట్టుకొని వచ్చేయాలండి. ఇగని చూపించాను కదా, ఇలాగ రెండో వైపు ఇలా తిప్పేసి మరలా ఇలాగ కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలి నీట్గా. ఈ హ్యాండ్ అనేది ఎప్పుడైనా జాయిన్ చేసేటప్పుడు సెంటర్ నుంచి జాయిన్ చేస్తే మనకి హ్యాండ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఇలాగైతే మనకి బ్యాక్ పార్ట్ ఇక హ్యాండ్ అనేది నీట్గా కరెక్ట్గా వచ్చేస్తాయండి. ఇవ్వండి మొత్తం అయితే దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేయాలి. చూపిస్తున్నాను కదా హ్యాండ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి మొత్తం అయితే. నెక్స్ట్ రెండోది కూడా సేమ్ ఇదే విధంగా మనం జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ అనేది హ్యాండ్ లో కటింగ్ రెండు ఒకే విధంగా వచ్చేటట్టుగా ఇలా జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్టు కూడా వేసుకోవాలండి పైనుంచి. ఇప్పుడు ఈ పైపింగ్ అనేది వేయాలి. ఈ పైపింగ్ ఎలా వేయాలని ఒక వీడియో చేశాను, అది చూడండి. ఇందులో అయితే నార్మల్గా చూపిస్తున్నాను. ఈ రౌండ్ నెక్కి పైపింగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా క్రాస్ పట్టి తీసుకోవాలి. ఇది ఎలా తీయాలనేది కూడా వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఇలాగా రెండు క్లాతులు మనకి కావాలంటే ఇలా జాయిన్ చేసుకోవాలి క్రాస్గా. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నీట్గా ఇలాగా జాయిన్ చేసుకునేక సైడ్ని ఇట్లా మలుచుకోవాలండి. మలిచేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మలుచుకోవాలి, కుట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనము ముందుగా రెడీ చేసుకున్న బ్లౌజ్ని ఇలా తీసేసుకొని ఇక్కడట కొంచెం ఇలా రఫ్ చేసుకొని పైనుంచి ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలి పాదం వెడల్పుని. ఇవ్వండి పైనుంచి ఇలాగ స్టిచ్ వేసుకొని వచ్చేయాలి. మొత్తము ఇదైతే పైపింగ్ ఎలాగ వేయాలి, థ్రెడ్ పైపింగ్ అనేది వీడియో చేశాను, అది చూడండి. ఇలా కుట్టేసాక ఈ విధంగా వస్తుంది. అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా తిరుగుతుంది. ఇలా థ్రెడ్ అనేది ఇలాగా పెట్టేసుకొని నీట్గా పక్క నుంచి కుట్టు వేసుకొని వచ్చేయాలి. చివరి వరకు స్లోగా చిన్నగా వేసుకొని రావాలి. ఇవ్వండి నీట్గా ఇలా పెట్టేసుకొని ఇలాగా వచ్చేయాలి. రౌండ్ దగ్గర మొత్తం స్లోగా రావాలి. అలాగైతేనే మనకి షేప్ అనేది ఎలాగొచ్చిందో అలాగే వస్తుంది. నీట్గా ఇలా పెట్టేసుకొని పైపింగ్ అనేది వేసుకోవాలి. చివరి వరకు ఇలా ఇలాగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసేయాలి. మొత్తం అయితే ఈ విధంగా వస్తుంది. నీట్గా పైపింగ్ వేసేసాక పక్కన క్లాత్ అనేది ఇలాగా వెనక వైపు. ఇప్పుడు టిప్ చెప్తాను చూడండి. ఇలాగా బ్యాక్ పార్ట్ని ఇలాగ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది సైడ్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా అయితే మనకి ఎక్కడ ముడతలు రాకుండా వస్తుంది. ఇదిగోండి కొల బ్లౌజ్లోన ఇలాగ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, కరెక్ట్గా ఇలాగ షేప్ పట్టి ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని హ్యాండ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఆర్మ్ లూజ్ మార్కింగ్ చేసుకొని మొత్తం అయితే ఇవ్వండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్ని మార్కింగ్ చేసుకొని మార్కింగ్ కలుపుతూ చివరి వరకు స్టిచ్ వేసుకొని వచ్చేయాలండి. ఈ టిప్పును పాటిస్తే మనకి నీట్గా వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది. ఇవన్నీ ఈ విధంగా చూపించాను కదా మార్కింగ్ ఎలా చేయాలి అనేది కూడా. మొత్తం అయితే ఈ రెండు వైపులు కూడా ఇదే టిప్ తోటి మనము మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వచ్చేస్తుందండి. వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదే విధంగా ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకోవాలి సైడ్ని. ఇంతేనండి. ఇదే విధంగా రెండో వైపు కూడా మనం జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.